మొదటి పేతురు 5వ అధ్యాయము 6వ వచనం. దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించున్నట్లు ఆయన బలిష్టమైన చేతుల కింద దీన మనస్సు గలవారై ఉండుడి. దేవుడంట మనల్ని హెచ్చిస్తాడంట. ఎప్పుడు? తగిన సమయమందు మనల్ని హెచ్చిస్తాడు. అలా హెచ్చించాలి అంటే ఆయన బలిష్టమైన చేతుల కింద మనం ఉండాలి. ఆయన బలిష్టమైన చేతుల కింద మనం ఉండాలి అంటే మనము దీన మనస్సు గలవారమై ఉండాలి, ప్రేమ గల మనస్సు గలవారమై ఉండాలి, జాలి గల మనస్సు గలవారమై ఉండాలి. మనల్ని ప్రేమించిన వాళ్ళతో మనం ఎలా ఉంటున్నాం కాదు, మనల్ని హింసించిన వాళ్ళతో మనం ఎలా ఉంటున్నాం అన్నది మ్యాండేటరీ. మనకి సహాయం చేస్తున్న వాళ్ళతో మనం ఎలా ఉంటున్నామో కాదు, మనల్ని అసహ్యించుకొని, మనం సహాయం పడితే మనల్ని చేదరించుకొని, మనల్ని మెడపెట్టుకొని బయటికి గెంటిన వాళ్ళతో మనం ఎలా ఉంటున్నామో అది మ్యాండేటరీ. యేసుప్రభుని హింసించారు, తిట్టుకున్నారు, ఉమ్మేశారు, పిడిగుద్దులు గుద్దారు. సిలువ మీద వేలాడుతూ యేసుప్రభు ఏమన్నాడు? తండ్రి, వీళ్ళు ఏం చేశారో, వీళ్ళు ఏం చేస్తున్నారో వీళ్ళకి తెలియదు కాబట్టి వీళ్ళని క్షమించండి. యెరూషలేములో హింసించారు, కపెర్నహూములో హింసించారు, గలిలయలో హింసించారు. ఎక్కడ హింసించినా సరే యేసుప్రభు ప్రేమతో తీసుకున్నాడు తప్ప ఎవరి మీద కోపగించుకోలేదు, క్రూరమైన మనసు చూపించలేదు. యేసుప్రభు ఎప్పుడు కూడా దీన మనసు గలవాడై ఉన్నాడు, క్షమించే మనసు గలవాడై ఉన్నాడు. ఆయన హృదయంలో ఏముందో ఆయన ముఖంలో కూడా అదే కనిపించేదంట. ప్రతి ఒక్కరిని కూడా ప్రేమతోటే చూశాడు. కానీ వీడు నన్ను తిట్టాడు, వీడు నన్ను హింసించాడు, వీడు నన్ను మెడపెట్టుకొని బయటికి గింటేశాడు, వీడు నా మీద అబద్ధ సాక్ష్యం చెప్పాడు అని డిఫరెంట్ హార్ట్స్ జనాల మీద యేసుప్రభు చూపించలేదండి. అలాంటి యేసుప్రభు బలిష్టమైన చేతుల కింద మనం ఉండాలి అంటే మనం యేసుప్రభు హృదయం కలిగే ఉండాలి. యేసుప్రభు హృదయము దీన మనస్సు కలిగి ఉంటే ఆయన బలిష్టమైన చేతుల కింద మనం ఉండగలము. అలాగా ఆయన బలిష్టమైన చేతుల కింద మనం ఉంటే తగిన సమయంలో దేవుడు మనల్ని హెచ్చిస్తాడు. ఎలాంటి పరిస్థితి రానివ్వండి, రేపు ఏం జరుగుతుందో మనకు తెలియదు, ఎల్లుండి ఏం జరుగుతుందో మనకు తెలియదు, ఈ నిమిషం దాటిందంటే ఏం జరుగుతుందో మనకు తెలియదు. కఠినమైన పరిస్థితులు వచ్చినప్పుడు దేవుడు మనల్ని హెచ్చించాలి అన్నా, రక్షించాలి అన్నా, కాపాడాలి అన్నా, ఆదుకోవాలి అన్నా ఆయన బలిష్టమైన చేతుల కింద మనం ఉండాలి. అలా బలిష్టమైన చేతుల కింద మనం ఉండాలి అంటే మన మనస్సు దీన మనస్సై ఉండాలి. మనకి దీన మనస్సు లేకపోతే ఆయన బలిష్టమైన చేతుల కింద మనము ఉండనేరము, లేమన్నట్టే. అలా ఆయన బలిష్టమైన చేతుల కింద మనము లేము అంటే రేపొద్దున ఏం జరిగినా ఏ సహాయం దేవుడి నుంచి మనకి రాదు, ఏ ఆదుకోవడానికి ఏ సహాయం దేవుడి దగ్గర నుంచి మనకి రాదు. దేవుడు మనకి ఆదుకోవాలన్నా, దేవుడు మనకి సహాయం చేయాలన్నా ఆయన బలిష్టమైన చేతుల కింద ఉండాలి. ఆయన బలిష్టమైన చేతుల కింద ఉండాలి అంటే నీ మనసు దీనంగానే ఉండాలి. నిన్ను ప్రేమించిన వాళ్ళ దగ్గర కాదు, నిన్ను అసహ్యించుకునే వాళ్ళ దగ్గర నీ మనసు దీనంగా ఉండాలి. నీకు సహాయం చేసిన వాళ్ళ దగ్గర కాదు, నీకు సహాయం చేయని వాళ్ళ దగ్గర నీ మనసు దీనంగా ఉండాలి. నీకోసం గొప్ప చెప్పిన వాళ్ళు మీద కాదు, నీ గురించి అబద్ధపు సాక్ష్యాలు, చెడ్డ మాటలు, దోషపూరితమైన మాటలు, కల్పించిన మాటలు చెప్పిన వాళ్ళ మీద నీ మనసు దీనంగా ఉండాలి. అలా దీనంగా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా దేవుని బలిష్టమైన చేతుల కిందను ఉంటావు. ఎప్పుడైతే దేవుని బలిష్టమైన చేతుల కిందను ఉన్నావో ఎవరు ఎన్ని ప్లాన్లు వేసినా, ఆలోచనలు వేసినా, నిన్ను తిట్టుకున్నా, హింసించినా, నిన్ను నాశనం చేద్దామని చూసినా దేవుడు బలిష్టమైన చెయ్యి తగిన సమయమందు నిన్ను హెచ్చిస్తుంది, నిన్ను కాపాడుతుంది, నీ ప్రతి పరిస్థితుల్లో నీ తోడుండి నిన్ను రక్షిస్తుంది. God bless you. God bless your families.